నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మద్యం కుంభకోణంలో సిట్ విచారణకు విజయసాయిరెడ్డి రాలేదు. మరి ఆయన 2 రోజుల్లో వస్తాననేది ఏంటనేది చెప్తానన్నారు. మొత్తానికి ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ ఆసక్తికరంగా మారింది. మరి కర్మ సిద్ధాంతం ఎవరిని వదలదని చెప్పి భగవద్గీతలోని ఆ శ్లోకాన్ని పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి? మరోపక్క జగన్ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి రజత్ భార్గవ్ కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆయన్ని విచారణకు కూడా రమ్మన్నారు. మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ ఎక్కడి వరకు దారితీస్తుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. మద్యం కుంభకోణంలో మరోసారి విచారణకి రావాలి అని చెప్పి విజయసాయిరెడ్డికి నిన్న సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు సార్. మరి అందరూ కూడా వస్తారు అనుకునే నేపథ్యంలో రాకుండా అసలు 2 రోజుల్లో చెప్తాను అంటూ విజయసాయిరెడ్డి చేసినటువంటి కామెంట్స్, మరో పక్క ట్వీట్ అసలు కర్మ సిద్ధాంతం ఎవరిని వదలదు అని అర్థం వచ్చేలాగా భగవద్గీతలోని శ్లోకాన్ని పెట్టడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇంకొక పక్క చూసుకున్నట్లయితే జగన్ ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి రజత్ భార్గవ్ నిన్న కొన్ని అంశాలు వెల్లడించినట్లుగా తెలుస్తుంది. మరి సిట్ అధికారులు ప్రశ్నించిన ప్రశ్నలకు కొన్నాటికి ఆన్సర్స్ ఇచ్చారు, మరికొన్నిటికి దాటవేసే ధోరణితో ప్రవర్తించారని, మరి ఆయనని ఈ రోజు కూడా రమ్మన్నట్టు తెలుస్తుంది సార్. విచారణకి ఏం జరగబోతుంది అంటారు? అంటే భయపడ్డా విజయసాయిరెడ్డి, భయపడ్డాడు అని గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పాడు. దానికి ఈయన కౌంటర్ కూడా ఇచ్చాడు. భయం అనేది నా బ్లడ్లో లేదు అన్నాడు. మరి వాళ్ళు ఎందుకు రాలేదు? ఎందుకంటే మనం అందరూ ఇవాళ విజయసాయిరెడ్డి ఏం చెప్తాడు అని ఆసక్తికి ఎదురు చూస్తున్నారు. కరెక్ట్గా 3 నెలల క్రితం వచ్చాడు. ఏప్రిల్ 18న విచారణకు హాజరయ్యాడు సాక్షిగా. ఆ రోజు కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజ్ అన్నాడు. అంటే కర్త కర్మ క్రియ సిద్ధాంతకర్త విజయసాయిరెడ్డి ఇవాళ ఏదో ట్వీట్ పెట్టాడన్నావు. ఏది కర్మ ఫలితం మీద భగవద్గీత శ్లోకం ఏదో పెట్టాడన్నావు. ఏంటది? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగో స్వకర్మణి. భగవద్గీత గుర్తొచ్చిందా? ఘంటసాల. అంటే కర్మలను ఆచరించుట ఎందే నీకు అధికారము గలదు, కానీ వాని ఫలితముల మీద లేదు. నీవు కర్మ ఫలములకు కారణం కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు అని పెట్టాడు. ఏంటి ఆ కర్మ? మాకేంటి కర్మ అంటాను అంటే ఇవాళ ఈ కర్మ ఏంటి? అవినీతి కుంభకోణాలే ఆ కర్మ. ఏది? లిక్కర్, నాసిరకం మద్యం, విషం అమ్మారు, ప్రజల ప్రాణాలు తీశారు, 30,000 మంది పుస్తెలు దించారు, 54% కిడ్నీస్ దెబ్బతిన్నాయి, 52% లివరు దెబ్బతింది. 30 లక్షల మంది అమ్మా ఈ మద్యం యొక్క బాధితులు. అంటే దీన్ని నువ్వు కేవలం అవినీతి కోణంలో కాదు చూడాల్సింది, ఇది మానవీయ కోణంలో చూడాలి. ఇప్పుడు మనం అంటున్నాం కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ కుండబద్దలు కొడతాడు అనుకున్నాం. భయం అనేది నా బ్లడ్లో లేదన్నాడు కదా. అప్పుడు కసిరెడ్డి రాజ్ కర్త కర్మ క్రియ అన్నాడు. అది వాస్తవం, అందులో కొంతమేరే. అసలు కర్త ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కర్మ ఏంటి? 1,00,000 కోట్ల మద్యం, మరి అదే విషం అమ్మడం. క్రియ ఎవరి యాక్షన్ అంతా? వీళ్ళంతా క్రియ. ఎవరు? రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి ఆ భూదాటి చాణక్య, కిరణ్ కుమార్ రెడ్డి, లేకపోతే ప్రణయ్ ప్రకాష్, సైఫ్ అహ్మద్, సైమన్, చాలామంది క్రియలో పాల్గొన్నారు. 11 మంది ఆ క్రియకి బలయ్యారు, జైలుకి వెళ్ళారు కదా. ఎంతమంది జైలుకి వెళ్ళారు ఈ కేసులో? 11 మంది జైలుకి వెళ్ళారు. 3 నెలలు మనం అంటోంది. గత సిట్ విచారణకి హాజరైన సాయిరెడ్డి ఈ మొత్తం బయట పెట్టాడు. అప్పుడు దాకా నీకు తెలుసా కసిరెడ్డి రాజు ఎవరో? ప్రపంచానికే తెలియదు ఆ పేరు. ఎవరి ద్వారా తెలిసింది? సాయిరెడ్డి ద్వారా తెలిసింది. సాయిరెడ్డి ద్వారానే జగన్కు కూడా పరిచయం. అంటే జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేసిందే సాయిరెడ్డి కసిరెడ్డి రాజుని. కానీ కసిరెడ్డి రాజు సాయిరెడ్డిని మింగేశాడా? అందుకని ఇవాళ సాయిరెడ్డి రాజ్ పేరు బయట పెట్టాడా? ఇప్పుడు ఈరోజు కొత్త విషయం నీకు, కసిరెడ్డి రాజు ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాడంట.
ప్రపంచం ముడి ఈవీ ఇండస్ట్రీ నీకేదో కియా కార్ల ఇండస్ట్రీ లాగా వీళ్ళు ఈ మద్యం డబ్బుతో ఒక ఏంటి దాని పేరు డిఆర్ఈ అనే ఒక ఈవీ ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాడంట. ఆమె ఎవరు ఐపాక్ సత్య భార్య అంట, వందన రావత్. ఆమె మరి దీనికి డిజైన్ కూడా ఇచ్చిందంట. ఆ డిజైను, ఆ వాహన సామర్థ్యం, బ్యాటరీ, అసలు అదంతా కేంద్రం కూడా ఆమోదించి పర్మిషన్ కూడా వస్తున్న పరిస్థితుల్లో జైలుకి వెళ్ళాడు. ఇది రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఏంటా ఆ కంపెనీ పేరు? డిఆర్ఈ. డి అంటే అన్నీ వాళ్ళ కుటుంబంలో పేర్లేనంట. దివ్యారెడ్డి భార్య, అదే అరెట్టో హాస్పిటల్స్ డైరెక్టర్. ఆర్ అంటే రాజా, ఈ అంటే కూతుర ఈష్ణవి ఇన్ఫ్రా. ఏంటది? రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు. దానిలోకి ఎన్ని వెళ్ళాయి? 1000 కోట్లు పోయినాయా? అంటే ఇవాళ అతను ఉన్నాడు బాలాజీ గోవిందప్ప, ఒక 1000 కోట్లు మైసూరు బెంగళూరు రియల్ ఎస్టేట్లో పెట్టారన్నారు. 1000 కోట్లు అసలు వాళ్ళు బంగారం కొన్నారన్నారు. మ్యాన్షన్ హౌస్ వాళ్ళు ఒక్క బ్రాండే 196 కోట్లు బంగారం ఇచ్చిందన్నారు. 5-6 వేల కోట్లు బంగారం ఇందులో. యాక్చువల్గా ఈడీ ఎంటర్ అయింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మామూలుగానే 2 నెలలు అయింది ఇప్పుడు అది ఎంటర్ అయ్యి. ఆ ఈసీఐఆర్ ఫైల్ అయ్యి 2 నెలలు అయినా ఇంతవరకు రైడ్స్ ఎందుకు చేయలేదు? అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ ఎంటర్ అయిన 15 రోజుల్లో 40 చోట్ల రైడ్స్ చేశారు. మరి ఇక్కడ అంటే ఈడీ ఇంకా ఎందుకని యాక్టివ్ కాలేదు? సిట్ వెళ్తోంది, సిట్ బాగా స్పీడ్గా వెళ్తోంది. నీ ఎంత స్పీడ్గా అంటే బుల్లెట్ స్పీడ్ మనం చూసాం. ఏది ఈయన రజిత్ భార్గవ్ను కూడా నిన్న పిలిపించారన్నారు. ఆయన కొన్నిటికేమో సూటిగా సమాధానం చెప్పాడు, కొన్నిటికేమో ఏదో మింగాడు అంటున్నారు. ఇప్పుడు ఇవాళ మళ్ళీ పిలిపించారు రజిత్ భార్గవ్. ఏం జరుగుద్ది ఇవాళ? ఇటు నుంచి ఇటే జైలుకా? వాస్తవాలు బయటపడితే రిలీఫ్ ఉంటుంది. మరి నిజాలు కొన్ని మింగేస్తే ఏం జరుగుద్ది? ఇంకో ఐఏఎస్ఆ? జగన్ వల్ల ఆల్రెడీ ఒక ఐఏఎస్ జైల్లో ఉన్నాడు, ధనుంజయ రెడ్డి. ఇప్పుడు అసలు ఈయనే కదా దీని మొత్తానికి పాత్రధారి, ప్రధాన పాత్రధారి రజిత్ భార్గవ్, ప్రధాన కార్యదర్శి. ఏది ఆ పాలసీ మేకింగ్లో మీకు ఏంటి సంబంధం? మీరు ఎందుకు చేంజ్ చేశారు? కొత్తగా పెట్టిన డిస్టిలరీకి 10,000 బాక్సులే మీరు ఆర్డర్ ఇవ్వాలి. ఆదాన్ డిస్టిలరీకి 1,80,000 బాక్సులు ఆర్డర్ ఎలా ఇచ్చారు? 954 కోట్లు మద్యం అసలు దాని దగ్గర ఎలా కొన్నారు? ఆ లీలా డిస్టిలరీస్. వాడెవడో ఇంజనీరింగ్ చదివినాడు, కాఫీ హౌస్లో ఉన్నాడు, వరుణ్ కుమార్ పురుషోత్తం, 32,000 జీతం. వాడు 452 కోట్లు అంట. ఎక్కడ 32,000 జీతం, ఎక్కడ 452 కోట్లు? లీలా డిస్టిలరీస్ అంటే ఎంతమంది ఏ విధంగా వీళ్ళు దోచేశారు. ఆ టాంజానియాలో చెవిరెడ్డి స్టీల్ ప్లాంట్ ఎక్కడ దాకా వచ్చింది? ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. అది ఎక్కడ? జింబాబ్వేలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. టాంజానియాలో వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాతో పాటు ఉన్నారు అని ఎవరు చెప్తున్నారు? ప్రణయ్ ప్రకాష్. ఇప్పుడు ఇక్కడ కూడా అదే కదా. ఏది? దస్తగిరి వివేకానంద రెడ్డి హత్య కేసు నీకు గుర్తొస్తాను. A4 నేను నాతో పాటు వాళ్ళందరూ కలిసి చంపామన్నాడు. చాలా బలమైన సాక్ష్యం. ఏది? హంతకుల్లో ఒకడు అప్రూవర్గా మారి మేమందరం కలిసి చంపారు అంటే నీకు అది చాలా బలమైంది, శిక్ష ఖాయంగా పడే సాక్ష్యం. ఇక్కడ సాయిరెడ్డి నేను నాతో పాటు వీళ్ళందరూ కలిసి 99,000 కోట్లు కొల్లగొట్టాము అని ఎవరు? ఒక ప్రధాన దొంగ చెప్తున్నాడు. మరి ఎంత బలంగా ఉంది అంటే సాయిరెడ్డి దోషి. ఆయన A6 ఏమో ఉంది ఆయన దీంట్లో కూడా. A4 మిథున్ రెడ్డి. రేపో ఏమో జడ్జిమెంట్ వచ్చుద్ది. బెయిల్ తిరస్కరించారనుకో, అతను కూడా అరెస్ట్ తప్పదు. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. సార్ ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ సార్. 2 రోజుల్లో నేను విచారణకు వస్తానా లేదా అన్నది విజయసాయిరెడ్డి చెప్తా అన్నారు. మరి ఈ 2 రోజుల్లో విజయసాయిరెడ్డి జాగ్రత్తగా ఉండాలి, ఆయనకు ప్రాణహాని ఉందంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. ఏమంటారు మీరు?
అంటే విజయసాయి రెడ్డిని లేపేయటం అంటే మరి లేపేస్తాడా రప్పరప్పనా? ఎందుకంటే పేరుని నాని రప్పరప్ప అంటున్నాడు, లేకపోతే ఇప్పటిదాకా ఒక లెక్క ఇకపై ఒక లెక్క అన్నాడు ఆదిమూలం సురేష్. జగన్మోహన్ రెడ్డి కూడా ఏం సినిమా డైలాగ్ అంటున్నాడు. ఇప్పుడు ఇవాళ విజయసాయి రెడ్డిని ఈ 2 రోజుల్లో రప్పరప్ప అనే అనుమానాలు వస్తున్నాయంటే సాయిరెడ్డి ప్రాణాలకి ఇవాళ ప్రభుత్వమే ఇవాళ రక్షణ కల్పించాలి. అసలు ఆయన ఏంటి, ఆయన అమిత్ షా రక్షణలో ఉన్నాడు అంటున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన ఇచ్చిన భరోసాతోనే ఇవన్నీ బయట పెడుతున్నాడు అంటున్నారు. ఆయన జోలికి వెళ్తారా? అంటే ఇక్కడ 2 రోజుల గడువు ఎందుకు అడిగాడు అంటే ఈ 2 రోజులు గిలగిల కొట్టుకోమనా, ఈ 2 రోజులు ఎన్ని టీవీలు పగలగొట్టమని జగన్మోహన్ రెడ్డి అంటే ఆడుకుంటున్నాడా విజయసాయి రెడ్డి? ఇవాళే వచ్చి మరి కుండ దొరకలేదా ఏది బద్దలు కొడటానికి? మొన్న కుండ బద్దలు కొట్టాడు, మరి ఆ కుండ తయారీలో ఉన్నట్టుంది, దాన్ని తీసుకొచ్చి 2 రోజుల్లో బద్దలు కొట్టడం ఖాయం. భయపడేవాడు కాదు, ఎందుకంటే భయం నా బ్లడ్లో లేదన్నాడు. ఎవరు? సాయిరెడ్డి భయపడ్డాడు అని జగన్మోహన్ రెడ్డి అంటే నీ తాతనే చూశాడు కదా, నీ తాతతో పనిచేశాడు. రాజారెడ్డికి రాజశేఖర్ రెడ్డికి భయపడినాడు, భయపడతాడా? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం తథ్యం, కర్మ ఫలితం. అదే ట్వీటు ఏది ఇవాళ నేనెందుకు ఈ కర్మ అనుభవిస్తున్నాను అని విజయసాయి రెడ్డి ఆవేదన. మరి ఆ ఆవేదన ధనుంజయ రెడ్డిలో ఉందా, కృష్ణమోహన్ రెడ్డిలో ఉందా, బాలాజీ గోవిందప్పలో ఉందా? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ. ఇదే కర్మ ఫలితం. శ్రీకృష్ణుడు అప్పుడు అర్జునుడికి చెప్పినట్టున్నాడు, ఇప్పుడు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాడా? లేకపోతే సిట్ రాజశేఖర్ బాబు మొత్తం వీళ్ళందరికీ మరి భగవద్గీత బోధిస్తున్నాడా? ఏదైనా కష్టాల్లోనే మనకి భగవద్గీత గుర్తొస్తుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.